ప్రజల తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అందరికీ ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధ దినమున పునరుద్ధాన దినమున ఆదివార దినమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం. అది మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 16, 17 లేఖనాలను ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టించురు. దేవుని యొక్క వాక్యము ఈ దినమున మనతో మాట్లాడుతాం. చూడండి, ఈ లోకములో మనము పాముల వలె వివేకము గలవై ఉండాలి. పావురముల వలె నిష్కపటులమై ఉండాలి. అందుకే ఈ లోకములో మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు ఇలా ప్రభువులు వారు మనతో మాట్లాడుతూ ఉన్నారు? ఈ లోకములో మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, మరి ఇలా జాగ్రత్త పడాలి అంటే మొదట మనము పాముల వలె వివేకులనై ఉండాలి. అలాగే పావురం వలె నిష్కపటములై ఉండాలి. అంటే కపటము లేని వారిగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే ఇలా మనం ఉంటే మనుషులను గూర్చి జాగ్రత్తగా ఉంటాము. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? దేవుని వాక్యమే ఈ దినమున మనందరితో మాట్లాడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన విశ్వాసులారా, చూడండి, ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే వారు మిమ్మను మహాసభలకు అప్పగించి మరి సమాజ మందిరములలో మిమ్మను కొరడాతో కొట్టిస్తారు. అంతేకాకుండా దేవుని నిమిత్తమై, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిమిత్తమై మనలను మరి అధిపతుల యొద్దకును, రాజుల యొద్దకును మనలను తీసుకెళ్తారంట. అట్టి వారికి మనల్ని అప్పగించి మరి మనము అప్పగించినప్పుడు ప్రభువులు వారు స్పష్టంగా మాట్లాడతారు. మనల్ని ఎప్పుడైతే ఆ రీతిగా అప్పగిస్తారో అప్పుడు మనము ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో ప్రభువులు వారే మనకు తెలియజేస్తాడంట. అందుకే ప్రభువు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, 21వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుంటే, సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపెదరు. చూడండి, వారు పట్టణములలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి వేరొక పట్టణానికి మీరు వెళ్ళండి, జాగ్రత్త పడండి అని దేవుడు అంటున్నారు. మరి అందుకే ప్రభు స్పష్టంగా ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని బిడ్డల విషయమై దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి అట్టి విశ్వాసాలను గూర్చి మరి దేవుడే చెప్తున్నాడు, ఈ లోకం మనుషుల నుండి మీరు జాగ్రత్త పడి వారి నుండి వేరే మీరు ఈ లోకంలో జాగ్రత్తగా జీవించండి అంటున్నాడు. ఎందుకంటే వారు మనల్ని మహాసభలకు అప్పగిస్తారు, మనల్ని హింసిస్తారు. అలాగే దేవుని బిడ్డలను అనేక రీతిలుగా మరి హింసకులుగా
మనల్ని దేవుని బిడ్డలను హింసించడమే కాకుండా మరి వీరి నిమిత్తమై మరి తల్లిదండ్రులను కూడా బిడ్డలు ఈ దినమున చంపేసేదానికి రెడీగా ఉన్నారంట. అంటే వీరు మనుషులలో ఉన్నారు అని అర్థం. ఇట్టి తల్లిదండ్రులు దేవుని యందు విశ్వాసం ఉన్న తల్లిదండ్రులను మరి అట్టి బిడ్డలు చంపేదానికి కూడా వెనకాడడం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలను ఈ రీతిగా వారు చూడండి, ఎప్పుడైతే లోక మనుషులకు వారి దగ్గరై మరి తల్లిదండ్రులు కూడా హింసించడానికి చంపడానికి కూడా రెడీగా ఉన్నారు. అందుకే మీరు జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. ప్రభులు వారు స్పష్టంగానే చెప్తున్నాడు. మనమే సరిగా వినలేక, దానిని అర్థం చేసుకోలేక, వాక్యానుసారమైన జీవితంలో మనం జీవించలేకపోతున్నామే తప్ప వేరొకటి కాదు. అందుకే ప్రభు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ లోకములో మనుషుల యొక్క ధ్యేయం అయితేనేమి, మనుషుల యొక్క ప్రవర్తన అయితేనేమి, ఎప్పుడైతే వారికి దేవుని బిడ్డలు నచ్చరో వీరిని హింసించడానికి వారు రెడీగా ఉంటారు. అంతేకాదంట, ఈ లోకంలో మనుషులు వారు గొప్పగా మనుషుల ఎదుట కనుపరుచుకోవడానికి, మరి వారిని వారు గొప్పగా చేసుకోవడానికి మరి ఎంతటి హింసలైనా సరే ఎదుటివారిని హింసిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, ఈ లోక మనుషుల యొక్క ధ్యేయం ఏంటంటే, ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుల యొక్క ధ్యేయము, వారి ఆయుధము కూడా ధనం, మిదం, శరీరం, అధికార దర్పం, పదవి వ్యామోహం. అంతేకాకుండా ఏ రీతిగానైనా సరే, అన్యాయముగానైనా సరే, దౌర్జన్యముగానైనా సరే, అక్రమదారుల్లోనైనా సరే, ఈ లోకంలో మనుషులు గొప్పగా కనిపించుకోవాలి. వారిని వాళ్ళు కనపరుచుకునే విధంగా మనుషులకు చూపించుకోవాలి. అందుకే మరి దేవుని యందు భయభక్తులు లేని మనుషులుగా వారు వెలుపట మనుషులు ఉన్నారు. దేవుడు అంటే భయం లేదు, అసలు క్రీస్తు అంటే అస్సలు భయం లేదు, అసలు క్రీస్తు దేవుడే కాదనే వారు కూడా ఈ లోక మనుషులలో లేకపోలేదు. అందుకే మనుషులు వారిని, దేవుని ప్రభువైన యేసు క్రీస్తును ఒప్పుకోరు. కనుక ఒప్పుకున్నటువంటి క్రీస్తులో ఉన్నటువంటి, క్రీస్తుని విశ్వసించినటువంటి, క్రీస్తు మార్గంలో నడుస్తున్నటువంటి వీరిని మరి అట్టి మనుషులు హింసిస్తారని కూడా వాక్యం సెలవిస్తుంది. హింసిస్తారు. వారు లోకంలో కనిపించాలి. వాళ్ళు కనిపించాలంటే దేవుని బిడ్డలను హింసించాలి. అందుకే వారికి క్రీస్తు మార్గము కాదు. ప్రేమైన విశ్వాసులందరికీ కూడా క్రీస్తు ఒక మార్గదర్శి. క్రీస్తు మార్గంలో మనం నడుస్తున్నాం. అంతేకాదు, వారికి ఎలా కనబడుతుందంటే క్రీస్తు మతంగా కనబడుతుంది. లోకంలోని మనుషులకు మతముగా కనబడుతుంది కనుక వారు ఒప్పుకోరు. అంటే సౌమ్యంగా ఉండడం కానీ, సమాధానం కలిగి జీవించడం కానీ, శాంతపరులుగా ఉండడం కానీ, అహింసవాదులుగా ఉండడం కానీ, సాత్వికులుగా ఉండడం కానీ వెలుపట ఉన్న లోకంలో ఉన్న మనుషులకు నచ్చదు. కనుక ప్రభువులు వారు అంటున్నాడు, నచ్చని వారితో నీకేం పని, నువ్వు జాగ్రత్తగా ఉండు అట్టి వారి నుండి అంటున్నాడు. అంతేకాదంట, ఎప్పుడైతే క్రీస్తు నందు భయభక్తులు కలిగినటువంటి విశ్వాసులకు ప్రత్యేకమైన ఆయుధం ఏదైనా ఉందంటే క్రీస్తే వారికి ఆయుధం. క్రీస్తే వారికి ఆయుధము. అందుకే ప్రభువులు వారు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు.
వెలుపటి మనుషులకు ఆస్తులు ఐశ్వర్యాన్ని వారు కూడబెట్టుకుంటే, లోకంలోని మనుషులు ఏం కూడబెట్టుకుంటున్నారంటే ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యము, వీటిని వారు కూడబెట్టుకుంటే, క్రీస్తును దేవునిగా కలిగినటువంటి బిడ్డలు విశ్వాసమును కూడబెట్టుకుంటున్నారంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తును దేవునిగా అంగీకరించినటువంటి ప్రతి బిడ్డ కూడా విశ్వాసమును కూడబెట్టుకుంటున్నారు, విశ్వాసమును కూడబెట్టుకుంటున్నారు. అందుకే ప్రభులు వారు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. చూడండి, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి, నాకు శిష్యులనుగా చేయుడి అంటున్నాడు. సువార్తను ప్రకటించి శిష్యులనుగా చేయుడి అంటున్నారు. అంటే సువార్త ప్రకటింపబడగా వాక్యమును విని అట్టి వాక్యమైన ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులంట, మరి క్రీస్తుకు శిష్యులేనంట. ఇటు శిష్యులుగా పరిగణించినటువంటి వీరందరిని కూడా అంట ప్రభువులు వారు మరి వారి బిడ్డలుగా, వారి స్నేహితులుగా, మరి వారి యొక్క శిష్యులుగా, ప్రభు యొక్క స్వాస్థ్యంగా వీరిని ఎన్నిక చేయడం జరిగింది. అయితే ఇట్టి ప్రభువుకు అతి సన్నిహితంగా ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా జాగ్రత్త పడి ఈ లోకంలో జీవించాలి. మరి ఇట్టి మాట విశ్వాసులు వింటున్నారా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి మాటలు విశ్వాసులు వింటున్నారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మనం ఏ రీతిగా ఉంటున్నాం, వాక్యమునకు ఏనాడైనా లోబడుతున్నామా అనేది ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం. అందుకే లోక మనుషులు అనుకుంటున్నారు, నా బలం చూడు, నా బలగం చూడు. ఈ లోకంలో మనుషులు అనుకునేది ఒకటే ఒకటి, నా బలం, నా బలగం చూడు. కానీ ప్రతి విశ్వాసి అనుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ బలం ప్రభువైన యేసుక్రీస్తు, నీ బలగం దేవుని దూతలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ బలం దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు, నీ బలగం దేవుని యొక్క దూతలు. ఇది నీ బలం. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినమున మనతో మాట్లాడుతున్నది అంటే నీవు ఈ లోక మనుషుల నుంచి చాలా జాగ్రత్త పడు అంటున్నారు. అంతేకాదు, ఎప్పుడైతే నీవు లోక మనుషులనందు ఆనందింపక, ఏనాడైతే దేవుని యందు నీ ఆనందం ఉంటుందో నీ బలము అధికమవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయంలో. నువ్వు దేవుని యందు ఆనందిస్తే మరి నీ బలం పెరుగుతుంది అంటున్నాడు. దేవుని యందు ఏ దినమైతే నువ్వు ఆనందిస్తావో అది నీకు బలాన్నే ఇస్తుంది. మనుషుల నందు నువ్వు ఏనాడైతే ఆనందిస్తావో నీకు దిగులే మిగులుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. నీకు దిగులు మాత్రమే మిగులుతుంది తప్ప నీకు బలాన్ని మాత్రము ఇవ్వదు. అందుకే దేవుని వాక్యం ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నది. చూడండి, కీర్తనాకారుడు ఒక మాట అంటాడు. కీర్తనాకారుడు స్పష్టంగా మరి నీవు మనుషులనందు ఆనందించద్దు, దేవుని యందు ఆనందించు. ఆనందించడానికి దేవుడు ఏమై ఉన్నాడో కూడా కీర్తనాకారుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. చూడండి, మరి 77వ కీర్తనలో 13వ లేఖనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు. చూడండి, నీ యొక్క నామము పరిశుద్ధమైనది, నీ మార్గము కూడా పరిశుద్ధమైనది. నీ వంటి దేవుడు ఎక్కడున్నాడయ్యా అని
దావీదు గారి యొక్క ప్రార్థనను మనం ఇప్పుడు చూస్తున్నాం. అవును, ప్రభువు లాంటి దేవుడు ఎక్కడా లేడు. ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడై ఉన్నాడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. అంతేకాదు, చూడండి, మరి ఆయన మార్గం పరిశుద్ధం, ఆయనే పరిశుద్ధమైన దేవుడు. మరి అటువంటి దేవుని కంటే వేరొక దేవుడు ఎక్కడా లేడు, ఎక్కడ ఉన్నాడయానని ఆయన ప్రార్థన చేస్తుంటే, చూడండి, దావీదు ఎక్కడున్నాడు, ఎక్కడ గొర్రెల కాపరి, ఎక్కడి సింహాసనము. చూడండి, దావీదు గొర్రెల కాపరి, ఎక్కడ గొర్రెల కాపరి, ఎక్కడ సింహాసనము, ఎక్కడ అధికారము, ఒక్కసారి ఆలోచించాలి. అందుకే ఈ ప్రార్థన పరిశుద్ధమైనదైతే, పరిశుద్ధత కలిగిన ప్రార్థన దేవునికి అతి సమీపంగా నడిపిస్తుందట. చూడండి, జాగ్రత్తగా ఆలోచించాలి మనం. పరిశుద్ధత కలిగినటువంటి ప్రార్థన దేవునికి దగ్గర చేస్తుంది. అపరిశుద్ధమైనటువంటి ప్రార్థన లోకమునకు దగ్గర చేస్తుంది. పరిశుద్ధత కలిగిన ప్రార్థన దేవునికి దగ్గర చేస్తే, పరిశుద్ధత లేని ప్రార్థన లోకానికి, లోక మనుషులకు దగ్గర చేస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే చూడండి, మన పితరులు పరిశుద్ధతకు దూరమై మనుషులకు దగ్గరైనారు కాబట్టే మనుష్య కుమారుడును మనుషుల చేతికి అప్పగించేశారు. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన విశ్వాసులారా, మరి వారిలో మనములేమా ఈ దినమా? చూడండి, ఈ దినమున మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనుష్య కుమారుడును మరి ఈ దినం లోకంలోని మనుషులకు అప్పగించేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దినమున వాక్యమే సెలవిస్తూ ఉంది. అందుకే అంటున్నారు, అందరూ ఆనాడు మన పితరులు విశ్వాసులయ్యుండి కూడా పరిశుద్ధుని వెంబడిస్తూ కూడా మనుషులలో కలిసిపోయి మనుష్య కుమారుడును మనుషులకు అప్పగించేసి వారిలో కలిసిపోయారు. మన వాళ్ళందరూ కూడా, విశ్వాసులందరూ కూడా అలా కలిసిపోవడం వలన దేవుని వాక్యమే సెలవిస్తుంది, అందరూ కలిసిపోయారు. ఇట్టి మనుషులలో కనికరము లేదు, న్యాయం లేదు. కనికరం లేదు, న్యాయం లేదు, విశ్వాసమే లేదు. అసలు దేవుని యందు అసలు విశ్వాసమే లేదు, ప్రభువునందు అసలు విశ్వాసమే లేదు. అనేక కార్యములు చేయించుకున్నారు, అనేకమైనటువంటి సూచక క్రియలు జరిగించుకున్నారు, అద్భుతమైన కార్యాలు జరిగించుకున్నారు. అయినా కానీ విశ్వాసం లేని జనులు మరి మనుషులలో కలిసిపోయి ప్రభువును, మనుష్య కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును మనుషులకు అప్పగించేశారు. ఏదేమైనా మనుషులతో మనం కనిపించాలి. మనుషులలో మనం కూడా ప్రత్యేకంగా కనబడాలనే ఆతృత, ఆ నిమిత్తమే పలు క్రియలు చేస్తూ ఉన్నారు. ఇద్దరు మన మనుషులలో మేమును కనబడాలి, విశ్వాసులు కూడా మనుషుల్లో కలిసిపోయి వాళ్ళలో నేను కూడా ప్రత్యేకంగా కనబడాలి అని ఈ ఆతృత వలన మరి అనేకమైన క్రియలు కూడా చేసేస్తా ఉన్నారు. మరి అంతేకాదు, ప్రభులు వారు అంటున్నారు, స్పష్టంగా మనం గమనిద్దాం. ఒక్కసారి ఆలోచించే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనుషులతో జాగ్రత్తగా ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇక్కడ ప్రత్యేకంగా పిలాతు యొక్క భార్య ప్రభువైన యేసుక్రీస్తు ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అని పిలాతుకు చెప్తుంది. ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటుంది. అంతేకాదు, ఏ మనుషులైతే ప్రభువును సిలువ వేయండి వేయండి అని ప్రకటిస్తూ ఉన్నారో, అరుస్తూ ఉన్నారో, అట్టి వారికే
నీవు జాగ్రత్తగా దూరంగా ఉండు. ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవడం వలన పాపమునకు మనము కూడా పాత్రులం అయిపోతాము అని పిలాతు యొక్క భార్య పిలాతుతో చెప్పడం వలన మరి ఈ నీతిమంతునిలో నాకు ఎలాంటి దోషము కానీ పాపము కానీ కనిపించలేదు. కాబట్టి చేతులు నీళ్లు తెప్పించి చేతులు కడుక్కొని ఈ పాపము నా మీద ఉండకుండును గాక. చూడండి, దేవుని వాక్యం స్పష్టంగా ఎలా మాట్లాడుతున్నారు చూడండి. అందుకే అట్టి మనుషుల నుండి పిలాతు జాగ్రత్త పడ్డాడు. అట్టి మనుషులతో పాపములో జోలికి వెళ్ళలేదు, నీతిమంతుని జోలికి వెళ్ళలేదు. మనుషుల నుంచి జాగ్రత్త పడ్డాడు, దూరంగా జరిగాడు. మరి నీవు నేను ఎలా ఉన్నాం? ప్రేమైన విశ్వాసులారా, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరితో దేవుడు మాట్లాడుతున్నారు. నీవు నేను మనం ఎలా ఉన్నాం ఒక్కసారి ఆలోచించాలి. చూడండి, మనుషులకు కనబడాలి, మనుషులలో నేను ఉండాలి అనే ఆలోచనే పిలాతుకునుంటే మరి వారితో కూడా కలిసిపోయి ఉండేవాడు. కానీ పిలాతు అట్టి మనుషుల నుండి జాగ్రత్త పడ్డాడు. జాగ్రత్తగా తన యొక్క స్థితినే మార్చుకున్నాడు. అంతేకాదు, చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, స్పష్టంగా ఈ దినంలో మాట్లాడుతూ ఉన్నాడు మనతో. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 1 నుండి 13 వరకు మనము చూసినట్లయితే చూడండి, బుద్ధి లేని కన్యకులు 5 మంది, బుద్ధి గల కన్యకులు 5 మంది. వీరందరికీ దివిటీలు ఉన్నాయి. మరి నూనె ఉంది, ఫ్రిడ్జ్లలో నూనె కూడా రెడీగా ఉన్నది. చూడండి, దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వీరు 5 మంది బుద్ధి లేని కన్యకలు తమ్మును తాము మనుషులలో కనపరుచుకోవడానికి వారి యొక్క దివిటీలను ఏమాత్రము ఆపలేదు. సిద్ధులలో నూనె మొత్తము అయిపోయే రీతిగా వారి ప్రవర్తన ఉన్నది. ఇక్కడ మరి బుద్ధిగల కన్యకలు వారి యొక్క దివిటీలను మరియు వారి సిద్ధులలో నూనెను జాగ్రత్త పరుచుకున్నారు. పెళ్లి కుమారుడి ఆలస్యము జరిగినా కూడా వారి దగ్గర మరి బుద్ధి గల కన్యకలు వారి దగ్గర అయితే నూనె ఉంది, దివిటీలు ఉన్నాయి. అయితే పెళ్లి కుమారుడు ఏం చేస్తున్నాడు అన్నప్పుడు మరి బుద్ధి లేని కన్యకల యొక్క దివిటీలు ఆరిపోయాయి. బుద్ధి గల కన్యకల దగ్గరికి వెళ్ళాడు. మాకు కొంచెం నూనె అన్నారు. మీరు పెళ్లి కుమారుడు వచ్చే టైం అయింది, మాకు కావాలి, మీరు దగ్గర అంగడికి పోయి కొనుక్కోమన్నారు. వాళ్ళు అంగడికి పోయి సమురు కొనుక్కొని తిరిగే లోపల పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. మరి పెండ్లి విందుకు బుద్ధిగల కన్యకలతో పాటుగా పెండ్లి కుమారుడితో పాటుగా వీరు వెళ్ళి తలుపు గడియ పెట్టేశారు. చూడండి, వారు ఆ తరువాత వచ్చి అయ్యా 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 అని మరి పెండ్లి కుమారుడు తలుపు తట్టినప్పుడు మీరెవరో నాకు తెలియదు అన్నారు. చూడండి, ఇప్పుడు మనుషుల నుండి జాగ్రత్త పడినటువంటి కన్యకలు, అలాగే మనుషులలో కనబడాలి, మనుషులతో కలవాలి, మనుషులు మమ్మల్ని చూడాలని మనుషులతో కలిసినటువంటి బుద్ధి లేని కన్యకలు. చూడండి, జాగ్రత్త పడినటువంటి కన్యకలు ప్రభువుతో ఉన్నారు, పెండ్లి కుమారునితో ఉన్నారు. జాగ్రత్త లేని వారు మనుషులలో కలిసి ఉన్నారు. అందుకే కదా ప్రభు అంటున్నాడు ఈ దినమున, మీరు జాగ్రత్త పడుడి, మనుషుల నుండి జాగ్రత్త పడుడి అని స్పష్టంగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మనుషులను గూర్చి మీరు జాగ్రత్త పడండి అంటే మనం అజాగ్రత్త.
అజాగ్రత్త కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, జాగ్రత్త పడినటువంటి బుద్ధి గల కన్యకలు. చూడండి, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మనము ఎవరిలో ఉన్నాం? అసలు ఏ కోవలో ఉన్నాం? బుద్ధి గల విశ్వాసులుగా ఉన్నామా, బుద్ధి లేని విశ్వాసులుగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. బుద్ధి లేని విశ్వాసులుగా మనం జీవిస్తున్నామా, బుద్ధి గల విశ్వాసులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? బుద్ధి గల విశ్వాసులైతే మనుషులకు మీరు దూరంగా ఉంటారు. బుద్ధి లేని విశ్వాసులైతే మనుషులతో కలిసి జీవిస్తారు. అందుకే దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఇంకొక దగ్గర కూడా ప్రభువుల వారు మాట్లాడుతున్నాడు. చూడండి, అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 6-7 లేఖనములను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 6-7 లేఖనాలను మనం చూసినట్లయితే స్పష్టంగా సెలవిస్తున్నాడు. పేతురు యోహానులు శృంగారమును దేవాలయమునకు వెళ్ళుచుండగా పుట్టుకతో కుంటివాడైనటువంటి ఒక భిక్షకుడు ప్రతి దినము ఆ శృంగారం అనే దేవాలయం మెట్ల దగ్గర కూర్చొని అడుక్కుంటూ ఉంటే, పేతురు యోహానులు బయలుదేరి శృంగారం అనే దేవాలయం ఎక్కుచుండగా, లోనికి వెళ్ళుచుండగా ఈ కుంటివాడు వారి దగ్గర ఏమైనా దొరుకునని ఆశగా ఎదురు చూస్తున్నారు, అడుగుతున్నారు. పేతురు అంటున్నారు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన విశ్వాసులారా, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామములో లేచి నడువు అన్నాడు. అంతే, వెంటనే దిగ్గున లేచి గంతులు వేశాడు. గంతులు వేస్తూ పేతురు యోహానులు వెంబడించి దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. గంతులు వేసి మనుషుల్లోకి వెళ్ళా. ఎంత జాగ్రత్త పడ్డాడో ఒక్కసారి ఆలోచించాలి మనం. మనుషులలోకి వెళ్ళలేదు, తను జాగ్రత్త పడి దేవుని మందిరంలోనికి వీరిని వెంబడించాడు. పేతురుని వెంబడించి దేవాలయంలోకి వెళ్ళాడు. మరి నువ్వు నేను మనుషులను వెంబడిస్తున్నాం. మనుషులలో జీవించాలని ఆశతో పరిగెత్తుతూ ఉన్నాం. ఎప్పటి వరకు కాళ్ళు లేని ఆ కుంటివాడు కాళ్ళు వచ్చిన మరుక్షణం దిగ్గున లేచాడు. లేచి గంతులు వేస్తూ దేవుని మందిరంలోనికి వెళ్ళాడే తప్ప మనుషులలోకి వెళ్ళలేదు. నన్ను కనపరుచుకోవడానికి, తన్ను తాను కనపరుచుకోవడానికి మనుషులలో వెళ్ళల. ఇట్టి జీవితం నిన్ను అడుగుతున్నాడు. ఇది నీవు ఇట్టి జీవితంలో జీవిస్తున్నావా? దేవునిని వెంబడిస్తున్నావా? దేవుని వాక్యానుసారమైన జీవితంలోకి నడుస్తున్నావా లేదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని వాక్యం ఈ దినమున మనతో సెలవిస్తూ ఉంది. వింటున్నామా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆలకిస్తున్నామా దేవుని బిడ్డలారా? ఒక్కసారి ఆలోచించారు. వెండి బంగారముల కోసం పేతురు పాకులాడలేదు, పేతురు రాకులాడలేదు. వెండి బంగారంలో సంపాదించుకోవాలని ఆశ లేదు. వెండి బంగారంలో కంటే ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడైన ప్రభువైన యేసు క్రీస్తులో ఉంటే చాలు. క్రీస్తు నామములో నేను ఉంటే చాలు, ఆయనే నాకు శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు అని పేతురు యోహానులు ఆ దినమున ఆ రీతిగా బ్రతికారు. వారి బ్రతుకు దినములు ఎలా ఉన్నాయి చూడండి. అందుకే వాళ్ళు మనుషులతో చాలా జాగ్రత్త పడ్డారు. వాళ్ళు మనుషులతో కలిసి ఉంటే పేతురు యోహానులు దేవుని యొక్క మహిమను కనుగొనేవారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఎంత జాగ్రత్తగా ఉండబట్టి యేసుక్రీస్తు యొక్క మహిమను కనుగొన్నారు. ఆయనే శ్రీమంతుడు, ఆయనే ఐశ్వర్యవంతుడు అని ఐశ్వర్యవంతుడిగా వారికి కనిపించాడు. ఆయన మహిమను కూడా వారు కనుగొన్నారు. మనము ఆయన మహిమను కనుగొనలేకపోతున్నాం. ఇంకా కూడా మనము ఆయన మహిమను
కనుగొనలేక ఆయన సర్వాధికారి అయినటువంటి యేసు క్రీస్తు అని కనుగొనలేకపోతున్నాం మనం. ఇంకా కూడా కనుగొనలేక విశ్వాసులమే, దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని బిడ్డలమే, దేవుని శిష్యులమే, దేవుని స్నేహితులమే, దేవునికి సన్నిహితులమే, అయినా కూడా ఆయన మహిమను ఇంకనూ మనము కనుగొనలేకపోతున్నాం. అందుకే ప్రభువు వారు స్పష్టంగా ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మనుషులను నుండి వేరుపడి, నువ్వు మనుషుల నుండి వేరై నీవు ధైర్యముగా నిలబడినట్లయితే, మనుష్యుల నుండి వేరే ధైర్యముగా నిలబడాల్సిన అవసరం ఉందని కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, క్రీస్తు మహిమేమిటో ఆయన శిష్యులకు, చూడండి ప్రభుని యేసు క్రీస్తు యొక్క మహిమ ఏమిటో ఆయన శిష్యులకు తెలుసు, దయ్యాలకు తెలుసు, అంతేకాదు రోగాలకు కూడా తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. రోగములకు కూడా ఆయన మహిమ ఏంటో తెలుసు. చూడండి, ప్రభువు వారు స్పష్టంగా తన లేఖనములలోనే మాట్లాడుతున్నాడు. చూడండి, లోక సువార్తలో 4వ అధ్యాయము 31 నుంచి 41 వరకు మనం చూసుకున్నట్లయితే, మీరు ఇంటికి పోయి చదువుకోండి, మీకు అర్థమవుతుంది. కపెర్నహూములో సమాజ మందిరములో ఒక దయ్యం పట్టిన మనుషుడు ఉన్నాడు. అట్టి మనుష్యుడు ఉండగా ప్రభుని యేసుక్రీస్తు మందిరంలో, సమాజ మందిరంలోకి ఎప్పుడైతే అడుగుపెట్టాడో, నజరేయుడైన యేసు, నాతో నీకేమి, నీవెవడవో నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెవడవో నాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడవు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. నీవు దేవుని పరిశుద్ధుడవు అని దగ్గరగా కేక వేసి ఆ దయ్యము అట్టి మనుషుడి నుండి విడిచి వెళ్ళిపోయింది. అపవిత్రమైనటువంటి ఆత్మ, దయ్యం ఆత్మ కలిగినటువంటి ఆ మనుష్యుడులో ఉండి మాట్లాడినటువంటి మాటను మనం వింటున్నాం. నీవు పరిశుద్ధుడవు, నీవు దేవుని పరిశుద్ధుడు, మామూలు పరిశుద్ధుడుగా దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు. అందుకే ఆ పరిశుద్ధుని ఎదుట అపరిశుద్ధమైనటువంటి ఈ ఆత్మ తట్టుకోలేక గిలగిలగిలగిల కొట్టుకొని వెళ్ళిపోయింది, విడిచి వెళ్ళిపోయింది. చూడండి, అంతేకాదు సీమోను అత్తగారు తీవ్ర జ్వరముతో బాధపడుతూ ఉంటుంది. ప్రభువులు వారు సీమోను ఇంటికి వెళ్ళినప్పుడు సీమోను యొక్క అత్తను చూసి నిలబడి జ్వరమును గద్దించగా ఆమెను విడిచి వెళ్ళిపోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దయ్యానికి తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడని, పరిశుద్ధమైన దేవుడని. అందుకే అపరిశుద్ధ ఆత్మ అయినటువంటి దయ్యం ఆత్మ వదిలి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, రోగంతో బాధపడుతున్నటువంటి సీమోను అత్తల నుంచి జ్వరం కూడా విడిచి వెళ్ళిపోయింది గద్దించగానే. కానీ ప్రభు ఈ దినమని అంటున్నాడు, మరి నీవు ప్రభు యొక్క శిష్యులు కదా, మీరు విశ్వాసులందరూ కూడా, సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసు కూడా ప్రభు యొక్క శిష్యులు, స్నేహితులు, సన్నిహితులు, బిడ్డలు, కుమారులు, కుమార్తెలని ప్రభువు వారు స్పష్టంగా మీతో మాట్లాడుతూ ఉన్నాడే. మరి ప్రభు యొక్క మహిమను నువ్వు కనుగొంటే, ప్రభు యొక్క మహిమను నీవును కనుగొంటే, మరి చూడండి, నీవు కనుగొంటే లోక మనుషుల నుండి వేరైపోతావు, లోక మనుషుల నుండి జాగ్రత్త పడతావు. ఎస్, నువ్వు జాగ్రత్తగా జీవిస్తావు. అంతేకాదు, అట్టి దయ్యాలకు భయపడుతున్నటువంటి జనం, రోగాలకు భయపడుతున్నటువంటి జనం, మరి ఇట్టి లోక మనుషులందరూ కూడా మరి ఒకనాడు నీలో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమను చూసి గిలగిలగిల కొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
అందుకే వారి నుండి వేరే జాగ్రత్తగా జీవించు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వేరే జాగ్రత్తగా జీవించు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంతేకాదు, ప్రభువైన యేసుక్రీస్తు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఇంకొకటి నమ్మకం ఉండాలి. అప్పుడే ప్రభు యొక్క మార్గంలో నడవగలవు. నువ్వు క్రీస్తు మార్గాన్ని నువ్వు అనుసరించగలవు. అప్పుడు మాత్రమే దేవుని యొక్క మహిమను నువ్వు కనుగొంటావు. అందుకే ప్రభులు వారు ఈ దినంలో మాట్లాడుతున్నారు. నీలో విశ్వాస జీవితం, నీలో ఉన్నటువంటి భయము, భక్తి, ఇవన్నీ నిన్ను జాగ్రత్తగా ఉండేటట్టు చూస్తాయంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి ప్రభువైన క్రీస్తు, నీలో ఉన్నటువంటి పరిశుద్ధమైన జీవితం, నీలో ఉన్నటువంటి విశ్వాసం, నీలో ఉన్నటువంటి నమ్మకం, ఇవన్నీ కలగలిపినటువంటి నువ్వు మనుషులతో జాగ్రత్తగా ఉంటావుంట. మనుషులతో జాగ్రత్తగా ఉండేటట్లుగా ఇవన్నీ చేస్తాయట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, ఆ అధికారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు అంట నీకు ఖచ్చితంగా ఇస్తాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అట్టి అధికారాన్ని ప్రభువుల వారు నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి నువ్వు రెడీగా ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించు. నీవు రెడీగా ఉన్నావా? ఇదమ్మా, నీవు రెడీగా ఉన్నావా లేదనేది నీ యొక్క ఆత్మ పరిశీలన మీద ఆధారపడి ఉన్నదని దేవుని వాక్యమో సెలవిస్తోంది. అంతేకాదు, ప్రభువు వారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏ దినమైతే వాక్యమును విని దాన్ని అంగీకరించి ఆ వాక్యం ప్రకారంగా నువ్వు దానిని అంగీకరిస్తే, వాక్యమును విని వాక్యమును అంగీకరిస్తే 30దింతలుగా, 60దింతలుగా, మరి 100ింతలుగా, 30దింతలుగా, 60దింతలుగా, 100ింతలుగా మరి ఫలింపచేస్తుంది నిన్ను. అందుకే నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, 100ింతలుగా ఫలించి నీవు ఎదుగుతావు అంటున్నాడు ప్రభులు వారు. నువ్వు ఎప్పుడైతే వాక్యమునకు లోబడి వాక్యమును నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో 30దింతలుగా, 60దింతలుగా, 100ింతలుగా కూడా నువ్వు ఫలించి ఎదుగుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన విశ్వాసులారా, సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి క్రైస్తవ జీవితాలు జీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డతో ఈ దినం మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభువుకు దగ్గర కావాలంటే, మనుషులకు దూరంగా జరగాలి. నువ్వు ప్రభువుకు దగ్గర కావాలంటే మనుషుల నుండి చాలా జాగ్రత్త పడాలి. అంతేకాదు, నువ్వు ప్రభువు దగ్గరగా జీవించాలంటే క్రీస్తు యేసుకు నువ్వు లోబడాలి. అంటే వాక్యమునకు లోబడాలి. ఒక్కసారి ఆలోచించు, నువ్వు వాక్యమునకు లోబడుతున్నావా? లోకంలోని మనుషుల నుండి జాగ్రత్త పడుతున్నావా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోగలిగితేనే ప్రభువు మనకు తన మహిమను, తన అధికారమును కూడా తన శిష్యులకు ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఒకనాడు ఆయన శిష్యులకు ఇచ్చాడు. ఆయన అధికారమునకు లోబడినటువంటి వాక్యమునకు లోబడి జీవించినటువంటి అట్టి పేతురు, యోహానులకు ఆయన శిష్యులకు ఇచ్చాడు. మరి ఈనాడు ఈ అధికారము నీకు ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, లోకంలో మనుషులు దేనికి దగ్గరగా ఉన్నారు? ఈ లోకంలో మనుషులు దేనికి దగ్గరగా ఉన్నారో అసలు గమనించామా? ఒక్కసారి గమనించండి. లోకంలో మనుషులు దేనికి దగ్గరగా ఉన్నారంటే అసత్యమునకు, అబద్ధాలకు, అన్యాయాలకు జనకుడైనటువంటి అబద్ధికునితో, అబద్ధాలకు, అసత్యాలకు, అన్యాయాలకు జనకుడైనటువంటి అబద్ధికునితోనూ,
అజ్ఞానులతోనూ అవివేకులతోనూ అంతేకాకుండా అప్రమాణికులతోనూ. చూడండి, అజ్ఞానానికి అవివేకానికి జనకుడైనటువంటి మరి దుష్టునితోనూ మరి ఇంకొకటి బానిసత్వానికి వెట్టి చాకిరికి అప్రమాణానికి జనకుడైనటువంటి మరి బలత్కారునితోనూ. ఈ లోకంలో మనుషులు ఎవరితో జతగడుతున్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒక్కసారి మనల్ని ఆత్మపరిశీలన చేసుకోగలిగితే ఖచ్చితంగా నీవేమిటో, నీ జీవితం ఏమిటో, క్రైస్తవ జీవితం ఏమిటో నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అందుకే అట్టి మనుషుల నుండి నువ్వు వేరుపడతావు. ఈ 3 లక్షణాలు కలగలిపి ఉన్నారంట: అసత్యానికి, అన్యాయానికి, మరి అంతేకాకుండా అబద్ధాలకు జనకుడైనటువంటి అబద్ధికునితోనూ, అజ్ఞానానికి అవివేకానికి మరి జనకుడైనటువంటి మరి దుష్టునితోనూ, అలాగే బానిసత్వానికి వెట్టి చాకిరికి అప్రమాణానికి కట్టుబడినటువంటి జనకుడైనటువంటి మరి బలత్కారునితోనూ ఈ లోకము కలిసి ఉందంట. వీరందరూ కలగలిపిన వ్యక్తే. వీరందరికీ తండ్రి ఎవడంటే అబద్ధికునికి తండ్రి, అంతేకాకుండా బలత్కారునికి తండ్రి, దుష్టునికి తండ్రి. వీరు ముగ్గురికి తండ్రి ఎవరంటే అపవాది. అందుకే అపవాదితో జతగట్టి ఈ లోకము జీవిస్తూ ఉంది. అపవాదితో జతగట్టి ఈ లోకము జీవిస్తుంది, అపవాదికి సమీపంగా ఉంది. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీవైతే దేవుని మహిమను కనుగొని దేవునికి అతి సమీపస్తుడవు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. నీవు దేవుని మహిమను కనుగొన్నావు, క్రీస్తు యేసు యొక్క మహిమను కనుగొని మరి క్రీస్తు యేసుకు సమీపంగా ఉన్నావు, క్రీస్తు యేసు మార్గంలో నువ్వు నడుస్తున్నావు. అందుకే నీవు అట్టి అబద్ధికునికి, బలత్కారునికి, మరి దుష్టునికి దూరంగా ఉండు, జాగ్రత్త పడు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, మరి ఇట్టి జాగ్రత్త మనుషుల నుండి మనకు అవసరమా లేదా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనుషులతో జాగ్రత్తగా ఉందామా వద్దా? మనల్ని మనము మరి చూడండి, ఆత్మ పరిశీలన ఎంతైనా అవసరం దేవుని వాక్యంలో. అందుకే నీ అజాగ్రత్త వలన మనుషులు నిన్ను ఇలా చేస్తారంట. నీ యొక్క అజాగ్రత్త వలన మనుషులు ఈ రీతిగా నిన్నిలా ఈ రీతిగా చేస్తారు. చూద్దామా ఒకసారి. చూడండి, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులను ద్వేషించి, చూడండి దేవుని వాక్యమే సెలవిస్తుంది. లోకా సువార్త 6:22 స్పష్టంగా మనుష్య కుమారుని నిమిత్తము మనుషులను ద్వేషించి, దూషించి, నిందించి, హింసించి, వెలివేసి మీ పేరు చెడ్డదని కొట్టివేయుదురు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కొట్టివేస్తారు. అంతేకాదు, చూడండి, అంతేకాదు ప్రభు అంటున్నాడు, అయితే ఇట్టివారే ధన్యులు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు గాక. ఎవరైతే ఈ రీతిగా మరి హింసలు పడతారో, అట్టి మనుషుల నుండి కొట్టివేయబడతారో, ఇట్టివారు ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంతేకాదు, అందుకే అట్టి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండు, వారితో నీకు పని ఏంటి అంటాడు ప్రభువు వారు. అట్టి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండు, కానీ నువ్వు ధన్యుడివే అయినా వారితో జాగ్రత్తగా ఉండన్నారు. మనం ఉంటున్నామా? ఉన్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. వారితోనే మాటలు కలుపుతాం, వారితోనే వాదనలు కలుగుతాం. అట్టి మనుషులతోనే మనము మరి వాదనలకు
డిబేట్లకు మనం వాళ్ళతో కూర్చుంటాం. కనుకనే మన దేహమును వాళ్ళు చంపేసి మరి మనము పరిచర్య లేకుండానే ఆత్మ జీవింపజేస్తుందని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇక్కడ దేహమును అట్టి మనుషులు మరి హింసించి చంపేయడం వలన దేహము లేని ఆత్మ ఎక్కడుంటుంది? ఒక్కసారి ఆలోచించండి. మరి దేహం ఉంటేనే కదా నువ్వు ఆత్మ ద్వారా పరిచర్య చేయగలవు. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. పరిచర్య చేస్తేనే కదా సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించి శిష్యులుగా చేస్తావు. మరి అటు శరీరమే నువ్వు కోల్పోయినప్పుడు ఆత్మ ఎక్కడ ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అది గ్రహించలేక దేవుని యొక్క మాటను పెడచెవిని పెడుతున్నాం. అట్టి మనుషులతో జాగ్రత్త పడలేకపోతున్నాం. అందుకే దేవుని వాక్యం ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నది. చూడండి, దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. అందుకే ఇలాంటి మనుషులు దేహము మాత్రమే చంపగలరు, ఆత్మను చంపలేరు. కానీ ఇట్టి వారికి నువ్వు భయపడవలసిన అవసరం లేదంటున్నాడు. అయితే జాగ్రత్త పడమంటున్నాడు. అట్టి వారికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు, కానీ జాగ్రత్త పడు. అట్టి మనుషుల నుంచి జాగ్రత్త వేరై జాగ్రత్తగా జీవించు, దేవునితో జీవించు అంటున్నాడు ప్రభువు వారు. అపవాదితో నీ జీవితం అవసరం లేదు. దేవునితో జీవించినట్లయితే దేవుడు నీకు అధికారమును ఇవ్వడానుకున్నాడు. మహిమైశ్వర్యములో నడిపించడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం ఏదైనా మనతో మాట్లాడుతున్నది. చూడండి, ప్రభువులు వారు స్పష్టంగా ఒక మాట మాట్లాడతాడు. చూడండి, ఇది ప్రభువు మాట్లాడినట్టుగానే మనం అర్థం చేసుకోగలం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ లేఖనం 10వ లేఖనం. ముందు 11 చదువుకుందాం. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోయినేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయమై విశ్వాసులకు చెప్తున్నాడు ఆయన. ఈ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మలను గూర్చి భయపడుచున్నాను. చూడండి, పౌలు గారు పడినటువంటి కష్టం, సువార్త ప్రకటించడంలో, విశ్వాసులుగా అనేక మందిని చేర్చడంలో ఆయన పడినటువంటి కష్టం ఈ దినమున వ్యర్థమైపోతుందేమో అని భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అది కూడా చూద్దాం. మరి 10వ లేఖనం ఒకసారి చూద్దాం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను మరి ఆచరించుచున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మీరు సంవత్సరాలు ఆచరిస్తుంది, దినములను ఆచరిస్తుంది, మాసాలను ఆచరిస్తుంది. అంతేకాకుండా ఉత్సవ కాలములను అంటే తిరణాలు, పబ్బాలు, మరి అనేకమైనవి ఇంకా చెప్పలేం. ఇట్టి ఉత్సవ కార్యాలను కూడా నువ్వు ఆచరిస్తున్నావు. సంవత్సరంలో కూడా నువ్వు ఆచరించడం వలన మేము పడిన శ్రమ అంతా వ్యర్థమే కదా. మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికే కదా ప్రభు అయిన యేసుక్రీస్తు పడినటువంటి శ్రమ అంతా కూడా. తన రక్తమును కాచి మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి, తన బిడ్డలుగా స్వతంత్రులుగా ఏర్పాటు చేసుకోవాలని ఈ లోకానికి వచ్చాడు. మరి ఇక్కడ పౌలు గారు పడినటువంటి కష్టం కూడా అదే కదా. మిమ్మల్ని స్వతంత్రులుగా జీవింప చేయాలనే ఆశ, తపన విశ్వాసులందరినీ. మరి అలాంటి తపన మనకుంటా మనం మరలా సంవత్సరాలు చూస్తాం, తిథులు చూస్తాం, వారాలు చూస్తాం, పద్యాలు చూస్తాం, మరి ఇంకెన్ని చూస్తాం, వాస్తులు చూస్తాం, యమగండాలు చూస్తాం, అన్నీ ఇక్కడ రాసి పెట్టినారు ప్రభులు వారు. మరి వీటన్నిటినీ నువ్వు ఆచరించడం వలన మేము పడిన కష్టం అంతా వ్యర్థమైపోయింది కదా. అందుకే కదా నేను భయపడుతున్నానని పౌలు గారు అంటున్నారు. ప్రభులు వారు కూడా అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన పడిన కష్టం, శిలువలో పడినటువంటి శ్రమ, ఆయన పొందినటువంటి దెబ్బలు, ఆయన కార్చినటువంటి రక్తం చూడండి, మరి ఇవన్నీ కూడా వ్యర్థమైపోయాయి కదా. మరి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, యోబు అయితే ఒక మాట అంటాడు. చూడండి, యోబు గ్రంథంలో అయితే స్పష్టంగా ఒక మాట అంటాడు. 4వ అధ్యాయము
6-8 లేఖనాలు మనం చదువుకున్నట్లయితే స్పష్టంగా సెలవిస్తున్నాడు. నీ భక్తి ధైర్యాన్ని పుట్టించదా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ యొక్క భక్తి ధైర్యాన్ని పుట్టించదా? ఆలోచించండి. నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం కాదా? ఎస్, ప్రభువైన యేసుక్రీస్తు వారు యథార్థంగా ఈ లోకానికి వచ్చాడు. నీ యథార్థమైన ప్రవర్తన నిరీక్షణకు ఆధారంగా కనిపించడం లేదు నీకు? అందుకే అంటున్నాడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నిరపరాధి ఎప్పుడైనా నశించిపోతాడా ఈ లోకంలో? ప్రియమైన దేవుని బిడ్డ, నిరపరాధిగా ఈ లోకంలో జీవించుతున్న నువ్వు ఏనాడు నశించిపోవంట. అంతేకాదు, యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైనరా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యథార్థవర్తనులు ఏనాడైనా ఈ లోకంలో నిర్మూలమైపోవడం మనం చూసామా? ఆలోచించండి. అందుకే నేను చూచినంత వరకు ఆయన అంటాడు, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయిదురు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను చూచినంత మట్టుకు అక్రమమును దున్ని కీడును విత్తువారు అంటే కీడును నాటేవారు ఆ కీడునే కోస్తారు తప్ప వేరొక దానిని కొయ్యరు అని దేవుని వాక్యం ద్వారా ఈ దినమున దేవుని మాటగా మనకు ఈ దినమున సెలవిస్తున్నారు. చూడండి, యోబు గారి యొక్క మాటలు, దానిలో ఉన్నటువంటి అర్థం ఏ దినమైనా మనం గ్రహించగలుగుతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించాలి. అంతేకాదు, ప్రభువు స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా ఏ నాడు కూడా నిరర్ధకము కాదు. అందుకే చూడండి, ఏ దినమైతే మనం ఎక్కడైతే మొదలు పెట్టాం అక్కడికే మళ్ళీ వస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త అలాగే 11వ అధ్యాయము 29వ లేఖనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ లేఖనం చూడండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. 29వ లేఖనం, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చూడండి, ఒక్కసారి మనం అర్థం చేసుకుంటున్నామా? ప్రభు సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. అట్టి దీన మనస్సు గలవాని యొక్క మాటలు మనం వింటున్నాం. అట్టి దీన మనస్సు కలిగిన వాడు, సాత్వికుడైనటువంటి దీన మనస్సు కలిగిన వారికి మనము శిష్యులుగా ఉన్నాం, బిడ్డలుగా ఉన్నాం, కుమారులు కుమార్తెలుగా ఉన్నాం, విశ్వాసులుగా ఉన్నాం. అంతేకాకుండా ఆయనకు స్వాస్థ్యంగా ఉన్నటువంటి మనము మరి మన కాడి ఎత్తుకొని మరి చూడండి, మన మీద ప్రభు యొక్క కాడి ఎత్తుకొని ప్రభు యొద్ద నేర్చుకునే తీరులో మనం ఉన్నామా? ఆలోచించండి. అసలేం. వాక్యం ఒక చోట, మనం ఒక చోట, మాటలు ఒక చోట, మనస్సు వేరొక చోట. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏదైనా ప్రభు సాత్వికుడై దీన మనస్సు గలవాడై ఆయన చెబుతున్నటువంటి మాటే, మీరు మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద వచ్చి నేర్చుకోమంటున్నాడు. అంటే ఆయన కాడి ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమే కదా. ఈ వాక్యానే కదా నువ్వు నేర్చుకోవాలి.
ఈ వాక్యాన్నే కదా నువ్వు ఆచరించాలి, ఈ వాక్యాన్నే కదా నువ్వు అంగీకరించాలి. ఆ వాక్యమే కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి అట్టి క్రీస్తు యేసును కలిగినటువంటి నీవు మనుషుల నుండి జాగ్రత్త పడే వాక్యమును నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని వాక్యం ఎదురుమన మాతో మాట్లాడుతూ ఉంది. ప్రేమని విశ్వాసులారా, ఎప్పటికైనా గుర్తిరిగి అట్టి మనుషుల నుండి విశ్వాసులు, దేవుని శిష్యులు, దేవుని కుమారులు కుమార్తెలు, ఆయన సన్నిహితులు స్నేహితులు వీరందరూ దేవునికి స్వాస్థ్యము కనుక జాగ్రత్తగా ఉండుడి. ఇట్టి జాగ్రత్త సంఘములలో విశ్వాసులందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.